సిద్ధవటం మండలం వెంకటాయపల్లె పెన్నా నది ఒడ్డున వృద్ధుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు మంగళవారం సమాచారం తెలపడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టగా మృతుడు ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె గ్రామానికి చెందిన పోసా కృష్ణయ్య పోలీసులు నిర్ధారించారు. మృతుని కుమారుడు మధుసూదన్ బుధవారం మాట్లాడుతూ మా తండ్రి కృష్ణయ్య గత 2 రోజుల నుంచి కనబడకపోవడంతో మా గ్రామంలో పరిశీల ప్రాంతంలో పూర్తిగా విచారించిన ఆచూకీ లభ్యం దొరకలేదని ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆగస్టు 2న టీవీ ఛానల్ మార్చే విషయంలో గొడవపడి వెళ్లిపోయి ఒకసారి ఫోన్ కాల్లో ఇంట్లో బెడ్రూమ్ నందు గల నగదు 7,500 రూపాయలు ఉంది తీసుకోమని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని వెంకటాయపల్లె పెన్నా నదిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం మాకు రావడంతో పరిశీలించగా మృతదేహం మా తండ్రిది అని నిర్ధారణ చేశారని తెలిపారు. స్థానిక మండలి ఎస్ఐ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో మృతి చెందిన కృష్ణయ్య కుమారుడు మధుసూదన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి బుధవారం మృతదేహాన్ని రిమ్స్ వైద్యుడు అనుదీప్ కుమార్ శివ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులు పెన్నా నది ప్రాంతంలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.